ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే లక్నో ఇన్నింగ్స్లో అంపైర్తో పంత్ వాగ్వాదానికి దిగాడు. రివ్యూ విషయంలో అంపైర్తో పంత్ చాలాసేపు తీవ్రంగా చర్చించాడు. ఈ ఘటనతో ఆట కాస్త ఆలస్యమైంది. అసలేం జరిగిందంటే 4వ ఓవర్లో దేవదత్త పడిక్కల్కు ఇషాంత్ శర్మ వేసిన బంతిని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. పంత్ రివ్యూ కోరుతున్నట్లుగా టీ సైన్ చూపించాడు. కానీ ఆ సమయంలో పంత్ అంపైర్ వైపు చూడలేదు. మరోవైపు పంత్ సమీక్ష కోరినట్లుగా భావించిన అంపైర్లు రివ్యూ కోసం థర్డ్ అంపైర్ను కోరారు. అయితే ఈ విషయం గందరగోళానికి గురి చేస్తుంది. తాను రివ్యూ కోరలేదని అంపైర్తో పంత్ వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గిల్ క్రిస్ట్ మాత్రం మండిపడ్డాడు. అది ఏ ఫార్మాట్ అయినప్పటికీ అంపైర్ల నియంత్రణలో మ్యాచ్ ఉండాలని, వారి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని గిల్ క్రిస్ట్ అన్నాడు. పంత్ ఫిర్యాదు చేస్తున్నా లేదా ఇతర ప్లేయర్ కంప్లైంట్ చేసినా అది ముగిసిందని, అంపైర్లు ఆటను కొనసాగించారని తెలిపాడు. అప్పటికీ ప్లేయర్ అంతే మాట్లాడుతుంటే జరిమానా విధించాలని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.